షాక్ అయ్యారా? నేను వచ్చేసానండి. చూసి దడుచుకోకండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. మా ఇంట్లో ఫంక్షన్ ఉందన్నమాట. దానికోసం ముందు రోజు మా ప్రిపరేషన్స్ హడావుడి ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ కనుక మీకు నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ అత్తయ్య అయితే చింతపులుసు కాగబెడుతుంది అనమాట. ముందు రోజు కాగబెట్టుకుంటే నెక్స్ట్ డేకి అంత హడావుడి ఉండదు కాబట్టి చింతపులుసు తీసి ఉప్పు పసుపు కరివేపాకు అయితే వేసి కాగబెట్టేసేసింది అనమాట. కాగబెట్టి చల్లార్చిన తర్వాత డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని డేస్ అయినా వస్తుంది. ఇన్స్టెంట్గా పచ్చి పులుసు కానీ పులుసుల్లో కానీ అలాగే పులిహోరలో కానీ చక్కగా ఉంటుంది అనమాట. మీకు ముందు ముందు వీడియోస్లో ఎలా చేయాలి అనేది చూపించేస్తాను. ఇక్కడ నేనైతే గిన్నెలు కడుగుతున్నాను. నార్మల్గా అయితే అక్కుంటే ఈ పనులు నేనేం చేయను అన్నమాట. అక్కే చేసేస్తుంది. అక్క వాళ్ళైతే హైదరాబాద్ నుంచి బయలుదేరిపోయారు. ఈవినింగ్ కల్లా చేరుకుంటారు. ఇలా గిన్నెలు అయితే తోమేశాను అనమాట. చిన్నారి పడుకుంటే కొద్ది కొద్దిగా పనులు అయితే చకచక చేసేస్తాను. చెమటలు చూడండి ఎలా పట్టేశాయో. అందరూ వెయిట్ లాస్ అని తెగ గింజుకుంటారు కానీ ఇంట్లో ఈ పనులు చేసుకుంటే ఊకినే తగ్గిపోతారండి. జిమ్ములని ఫుడ్ తగ్గించి కడుపు మార్చుకోవటాలు అవి ఏమీ లేకుండా హ్యాపీగా తింటూ ఇంట్లో పనులు చేసుకొని ఈ సమ్మర్కి అయితే ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతారు. అంటే ఇన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఇప్పుడు పని చేస్తున్నాను కదా, నాకు తెలుస్తుంది అనమాట. ఈజీగా ఇలా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పిల్లల్ని చూసుకుంటే బరువు అయితే ఈజీగా తగ్గేస్తాము. ఇక సాయంత్రం ఇంట్లో అందరూ ఉంటే తూడవటం కుదరదు కాబట్టి ఈవినింగ్ అయ్యేటానికి ఇల్లంతా తూడ్చేసాను అనమాట. చిన్నారిని మామయ్యకి ఇచ్చేసాను. అత్తయ్య ఏమో ఇంటి బయట క్లీన్ చేస్తుంది. వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా అన్నట్టు మీరు గమనిస్తున్నారో లేదో, నేనైతే ఈ మధ్య వీడియోస్ కన్సిస్టెన్సీగా పెడుతున్నాను. చూస్తున్నారా మీరు? ఈ ఇల్లు తూడ్చేలోపు నాకైతే ఆయాసం వచ్చేసింది అనమాట. ఒక ఎక్సర్సైజ్ లాగా కాళ్ళు చేతులు అన్నీ వర్క్ చేస్తాయి అండ్ నడుము కూడా పనిచేస్తుంది అనమాట. ఇవన్నీ చేస్తే నడుము నొప్పి కీడు నొప్పి మటాష్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇంక ఇక్కడ అత్తయ్య అయితే చిన్నారికి నీళ్ళు కాబెట్టడానికి తీసుకొస్తుంది అనమాట. సమ్మర్లో వేడి నీళ్ళు ఎవరు పోసుకుంటారు చెప్పండి? నేను నా చిన్న కూతురు తప్ప. ఆనొచ్చేలా ఉందని అత్తయ్య అయితే ముందే తీసుకొచ్చి కట్టెలన్నీ లోపలేసేసి గేదెకి పాలు తీస్తుంది. సాయంత్రం 1 లీటర్ ఎత్తుందేమో అంతే, 2 లీటర్లు ఎత్తుందేమో అంతేగా మరి. ఇంకా మా అల్లరి మామూలుగా ఉండదు. పిల్లలు వచ్చేసారనమాట హైదరాబాద్ నుంచి. మా ఆయన అలాగే మా డాడీ కూడా వచ్చేసారు. చెరిపాప అయితే ఫస్ట్ టైం నన్ను చూసిన తర్వాత నా దగ్గరికి రాలేదు. తర్వాత ఎప్పటికో వచ్చేసి కొంచెం ముద్దులు పెట్టేసింది అనమాట. ఇంకా నైట్ అయితే నేను తినేసాను. మిగిలిన వాళ్ళందరూ డిన్నర్ చేసేస్తున్నారు. అత్తయ్య అయితే పూజ సామాన్లు ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది. మళ్ళీ నేనైతే ఒకసారి చెక్ చేశాను అనమాట, అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసేసి. ఎందుకంటే గుడికి వెళ్తే మళ్ళీ ఇవన్నీ వెనక్కి రావడం ఇష్టం ఉండదు కదా, అందుకని చెప్పేసి మొత్తానికైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అత్తయ్య అయితే ఇక్కడ అన్నీ సర్ది పెట్టేసి పులిహోర కూడా కలిపి పెట్టేసి క్యాన్లో పెట్టేసింది అనమాట. ఇంక ఇక్కడ పొద్దున్నే పరమాణం అయితే చేసేస్తుంది. ఒక సరదాగా గెస్ చేయండి మా ఇంట్లో ఫంక్షన్ ఏంటో. ఇంకా పిల్లలకి నాకు అయితే టిఫిన్ కూడా రెడీ చేసేసింది అనమాట. ఇవైతే నా బట్టలు. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ, బ్లౌజ్ సింపుల్గా స్టిచ్ చేసేసుకున్నాను. ఇంకా ఇవైతే చిన్నారివి అలాగే చెరిపాపవి అనమాట. వాళ్ళ పిన్ని కుట్టింది, మా మమ్మీ కుట్టించింది అనమాట. ఇంక ఇద్దరికి సేమ్ కుట్టించేసాము. ఇవేమో మా ఆయనవి అనమాట. ఇంకా అత్తయ్య తెచ్చినవి ఓపెన్ చేయలేదు, అందుకే మీకు వీడియోస్లో చూపించలేదు. తర్వాత వీడియోస్లో చూపించేస్తాను. ఆ తర్వాత గుడికైతే వచ్చేసి సక్సెస్ఫుల్గా దర్శనం జరిగిపోయింది. ఎండకి ఎంత రెడీ అయినా అలాగే ఉంటాము. నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. గుడికి ఎందుకు వెళ్ళాము, ఏం ఫంక్షన్ చేసాము అనేది ముందు వీడియోస్లో అప్డేట్ చేస్తాను. అంతవరకు ఉంటాను, బాయ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.